అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా నమస్కారం. ఎన్నికల ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ అయ్యి ప్రచారం అంతా కూడా చాలా ఊపందుకుంది. మరి ఇంకొక వారం రోజుల్లో ఏదైతే పోలింగ్ డేట్ కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో చాలా రోజులైంది, ఒక్కసారి మీడియాతో మాట్లాడదామని చెప్పని ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. గత నెల రోజులుగా కూడా జరుగుతున్న ప్రచారం, ప్రజల నుంచి వస్తున్న స్పందన, మరి ముఖ్యంగా మా మూడు పార్టీలు, భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన, తెలుగుదేశం కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రచారంలో వస్తున్న స్పందన చూసిన తర్వాత మాకైతే ఒక అనూహ్యంగా ఉంది. భారీ మెజార్టీతోటి రేపు ఎన్నికల్లో విజయం సాధించబోతా ఉన్నాం. జూన్ 4న కౌంటింగు పూర్తయిన వెంటనే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మొత్తం కూడా ఏర్పాట్లు జరుగుతాయి. జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కొత్త మూడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. 175 సీట్లకి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వైనాట్ 175 అంటున్నారో అది రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కంచుకోట్లుగా చెప్పుకునే ప్రాంతాలు కూడా మరి ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి వస్తూ ఉంటే మరి వాళ్ళకి గుండెలు జారిపోతూ ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్ పార్టీకి. ఆ వర్గం ఈ వర్గం అని కాదు, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు కూటమికి మద్దతు వస్తూ ఉంది. ఓ పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ పనితీరు, 10 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా, దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా, మరో పక్క ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్లామరు, క్రేజు, ఇవి రెండు కూడా తెలుగుదేశం పార్టీకి తోడయ్యాయి. మరి ముగ్గురు కలిపి బ్రహ్మాండమైన విజయం కూటమి సాధించబోతా ఉంది. ప్రత్యేకించి మా ఉత్తరాంధ్ర అయితే 34 సీట్లలో కనీసం 30 సీట్లు తగ్గకుండా మరి ఘన విజయం సాధించే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ సీట్లతో కలిపి గెలవబోతా ఉన్నాయి. మరి అలాగే నిన్న మాడుగుల్లో ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్న వచ్చాలనాయుడు గారి గ్రామంలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పైన దాడి, అంటే ఎలా ఉందంటే ఇది తను ఒక రాజ్యసభ సభ్యుడు, 2 టర్మ్స్ 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా చేసిన ఒక సీనియర్ పార్లమెంటేరియను, తను ఇక్కడ అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్. అక్కడ డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో వాళ్ళ స్వగ్రామంలో ఈరోజు భాజపా సంబంధించిన కార్యకర్తలపైన దాడులు జరిగితే వాళ్ళని చూడటం కోసం అక్కడికి వెళితే వాళ్ళ మీద కూడా దాడి చేసి, అంటే మనం ఒక డెమోక్రసీలో ఉన్నామా లేదనే డౌట్ వచ్చే విధంగా సాక్షాత్తు డిప్యూటీ సీఎం నేతృత్వంలో మరి సీఎం రమేష్ కార్ల పైన దాడి చేసి ఆ కారు మొత్తం కూడా ధ్వంసం చేసి చివరికి వెళ్తున్న రమేష్ని పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉంటే మరి అక్కడ సపోర్ట్గా వచ్చిన క్యాడర్తో కూడా రాళ్ళు వేసి ఒక ఆటవికంగా వాళ్ళందరూ కూడా వేటాడి వాళ్ళందరూ మీద గొడవలు పడ్డారు. బహుశా నాకు తెలిసి ఇటువంటి సంస్కృతి గతంలో విశాఖపట్నంలో ఎప్పుడూ లేదు. మరి నేను 25 ఏళ్ళుగా ఇక్కడ ఎంపీగా, ఎమ్మెల్యేలుగా రూరల్ జిల్లాలో, అర్బన్ జిల్లాలో అన్ని చోట్ల కూడా పోటీ చేసి ఎలక్షన్లు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ లేని ఒక కొత్త సాంప్రదాయానికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు తెరతీశారు. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్రస్ట్రేషన్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనకు అర్థమైపోతూ ఉంది. రేపు కళ్ళ ముందు సీను ప్రత్యక్షమైపోయింది. ఏదైతే ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నాం అని చెప్పని మొన్న విజయవాడలో ఎలాగైతే గులకరాయి డ్రామా ఆడారో ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా వాళ్ళు పట్టుకోల్పోతున్నాం మనం,
అటు రూరల్ జిల్లాలో అలాగే అర్బన్ జిల్లాలో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేయబోతూ ఉంది అని వాళ్ళకి అర్థమైపోయి ఇటువంటి దాడులు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మరి సీఎం రమేష్ కూడా దాని మీద కంప్లైంట్ చేస్తున్నాడు. తప్పకుండా అధికారులు దీనిపైన చర్య తీసుకొని దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ప్రజాగళం పేరుతోటి మనం గతంలో మొన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి సిద్ధార్థ్ సింగ్ గారు ముగ్గురు కలిపి ఆ రోజు ఈ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రజాగళం పేరుతోటి. మొత్తం అంతకుముందు రాజమండ్రి మహానాడులో సూపర్ 6 మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా అంశాలన్నీ కూడా కలిపి అటు జనసేన షణ్ముఖ వ్యూహం అలాగే మిగతా అన్ని ఫీడ్బ్యాక్ పబ్లిక్ నుంచి తీసుకొని ఈ ప్రజాగళం పేరుతోటి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తామంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మనం చూసాం. మామూలుగా ఏదైతే ఏదో కొత్త సీసాలో పాత సారాలాగా గతంలో ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో కేవలం ఆ స్కీమ్స్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్నిటికంటే వేటకారం ఏంటంటే ఆయన పెన్షన్ లాంటి అంశాన్ని అయితే 24లో ఎన్నికలు అవుతా ఉన్నాయి. 28వ సంవత్సరం 2028కి ఒక 250 పెంచుతాను, 2029కి ఇంకో 250 పెంచుతాను రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో వచ్చే ముందు సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం 250 పెంచుతానని చెప్పాడంటే ప్రజల్ని ఏ విధంగా ఆయన మభ్యపెట్టాలనుకున్నాడో అందరూ కూడా అర్థమైంది. మరో పక్కేమో చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్తా ఉన్నాడు. మరో పక్కేమో ఆయన ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను ఛాంపియన్ అని చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకేమో 70,000 కోట్లు ఖర్చు అయితే చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలకి అన్ని వేల కోట్లు ఎలా వస్తాయని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఫస్ట్ నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. అసలు ఆ విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం కాదు దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది, శ్రీకారం చుట్టింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి ₹2 కిలో బియ్యం కావచ్చు, ఈరోజు మనం ఎంతో ఘనంగా చెప్పుకునే హౌసింగ్ స్కీమ్ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెంకుటిల్లు ద్వారా ఆ రోజు స్టార్ట్ చేశారు. అలాగే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారే ₹25తో ఈ ఎవరైతే వృద్ధులు అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పని ఆ రోజు స్టార్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ఛాంపియన్ అని చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్లు వేసుకోకముందే ఆయన అంత చిన్న పిల్లడుకు ఉన్నప్పటి నుంచే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీ. అయితే మేము చెప్పేది ఒకటే, నువ్వు సంపద క్రియేట్ చేయకుండా, ఒక పరిశ్రమలు తేకుండా, ఆదాయాలు పెంచుకోకుండా ఉన్న ఆస్తులు లేకపోతే ఏదైనా ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టో లేకపోతే అమ్మేసో వాటి మీద వచ్చిన డబ్బులతో నేను సంక్షేమం చేస్తామనేది కరెక్ట్ కాదు. అట్లా కొద్ది రోజులు చేస్తే ఆ తర్వాత చేయడానికి ఏం కూడా ఉండవు. అందుకే సంపద సృష్టించాలి. ఆ సృష్టించిన సంపదని పెద్ద మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అవి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి. 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తనకున్న అనుభవంతో మరి హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చే రాష్ట్ర క్యాపిటల్ని తెలంగాణకు ఇచ్చినా కూడా లోటు బడ్జెట్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడా లోటు రానియకుండా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఒక పక్క, అలాగే సంక్షేమం కూడా పెద్ద ఎత్తున. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెన్షన్లో ₹200 ఇస్తే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆ పెన్షన్ల గురించి చెప్పుకునేవాళ్ళు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ ₹200 పెన్షన్ని ₹2,000 చేశారు. అంటే ఒక్కసారి 9 రెట్లు ₹1,800 పెంచింది చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాదు ఆ రోజు ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు, పండుగలకు కానుకలు కావచ్చు, బీమాలు కావచ్చు, లేకపోతే పెళ్లి కానుకలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇన్సూరెన్స్లు కావచ్చు, ఎన్ని రకాల కార్యక్రమాలు రకాల కార్యక్రమాలు గతంలో కూడా చంద్రబాబు నాయుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చేశారు. మరోపక్క అభివృద్ధి కూడా అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఇవన్నీ కూడా గతంలో వచ్చాయి. అంతేకాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని
వితౌట్ క్యాపిటల్గా ఉన్న రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అన్ని పారామీటర్స్లో ఆల్ ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలాగే హెల్త్ పరంగా కానీ, లేకపోతే మిగతా ఐటీ పరంగా కానీ, మిగతా జీడిపి పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని చేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఈరోజు స్టేట్ గ్రోత్కి మెయిన్ పారామీటర్గా ఉందో అందులో మరి మహారాష్ట్ర, గుజరాత్ను కూడా తలదన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్కి రావడం జరిగింది. మరి ఆ రోజు ఒక మంచి అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే పెద్ద ఎత్తున కూడా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్కి కూడా పార్టిసిపేట్ చేసి ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మొత్తాన్ని కూడా ఆ వాతావరణం అంతా కూడా పాడు చేయటం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్ళకి స్థానం లేదని చెప్పి ఆయన యొక్క వ్యక్తిత్వం ద్వారా, ఆయన యాటిట్యూడ్ ద్వారా అందరికీ తెలియజేయడంతో ఇక్కడి నుంచి ఒక్కొక్కరు కూడా వస్తా ఉన్న వాళ్ళు కూడా పారిపోయి పక్క రాష్ట్రాల్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మీకు గుర్తున్నది అమర్రాజా బ్యాటరీస్ చిత్తూరులో ఈరోజు దాదాపు 15,000 మంది పైగా ఉపాధి ఇచ్చే ఒక పెద్ద పరిశ్రమ. అటువంటి పరిశ్రమ ఎక్స్పాన్షన్కి వెళ్తామంటే దానికి అనుమతి లేకపోతే వాళ్ళు పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ ఎక్స్పాన్షన్ చేసుకుంటా ఉన్నారు. మన విశాఖపట్నంలోనే లూలు గ్రూపు ఏదైతే దాదాపు 5,000 కోట్ల రూపాయలతోటి బీచ్ పక్కన ఒక మంచి సౌత్ ఇండియాలోనే పెద్ద కన్వెన్షన్ సెంటర్, అలాగే మల్టీప్లెక్స్, మాల్స్, స్టార్ హోటల్స్ ఇవన్నీ కలిపి దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా, ఇంకో 5,000 మందికి పరోక్షంగా ఉపాధి ఇచ్చే లూలు గ్రూప్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పని ఇక్కడ డిసిషన్ తీసుకుంటే దాన్ని తెప్పించడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్ వెళ్ళి లూలు గ్రూప్ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు ముందు ఇనిషియల్గా ఒప్పుకోవాలా. ఎందుకంటే ఆ గ్రూప్ స్టాండర్డ్కి వైజాగ్ చాలదండి, మాకు బిజినెస్ వర్కౌట్ కాదంటే కూడా లేదు, వైజాగ్ చాలా పొటెన్షియాలిటీ ఉంది, భవిష్యత్తులో బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది, మీరు రండి అని చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని ఓకే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేశారు. ఇలాగా ప్రతి ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ లేకుండా పోతే ఈ స్టేట్కి ఇన్కమ్ కూడా తగ్గిపోయిన పరిస్థితి చూసాం. ఆ విధంగా ఏదైతే ఆదాయం పెంచుకోకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటున్నామో దానికి మేము వద్దంటున్నాం తప్ప సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలన్నదే మా యొక్క ఆలోచన. ఇప్పటికే ఈ సూపర్ 6 సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇటీవల ఎక్కువ వివాదాస్పదం అవుతున్న కార్యక్రమం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మేము గ్రామాల్లోకి వెళ్తా ఉన్నాం, ప్రచారానికి వెళ్తుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు కావచ్చు, పెద్ద పెద్ద సీనియర్ సిటిజన్స్ అంటే ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు కూడా గ్రామాల్లో వాళ్ళే అడుగుతున్నారు, బాబు ఏంటిది, ఏదో కొత్తగా చట్టం తెస్తున్నారంట, ఈ చట్టం వల్ల మన భూములు కూడా వాళ్ళ ఫోటోలు వేసుకుంటారంట పత్రాలకి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఉంచుకొని మనకి నకళ్ళు ఇస్తారంట, ఇది ఎక్కడ న్యాయం, మన భూమికి ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంటి, చివరికి మన భూమి కూడా దుబ్బేయాలని ప్లాన్ చేస్తున్నాడా ఏంటినా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా మేము స్వయంగా వినటం జరిగింది. అందుకే ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాం, తక్కువ సమయం ఉంది, ఇంకా 1 వీక్ సమయంలో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మరి రాష్ట్రానికి 5 ఏళ్ళు పట్టిన ఏదైతే ఈ గ్రహణం ఉందో దాన్ని పంపించి మళ్ళీ రాష్ట్రానికి ఒక పూర్వవైపు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించమని చెప్పని పబ్లిక్కి అప్పీల్ చేసుకుంటూ మరి తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.